క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దేవుని మహాకృపను బట్టి ఈ దినం సామెతల గ్రంథాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ప్రతిదినం మనకు ఒక అధ్యాయంలో నుండి క్లుప్త సందేశాన్ని కలిగి ఉండేందుకు ప్రభు చూపుతున్నటువంటి అద్భుతకరమైనటువంటి ఈ యొక్క పాఠములను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దావీదు కుమారుడు, ఇజ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను రచించినటువంటి సామెతలివి. ఈ మొదటి అధ్యాయంలో దాదాపుగా 10 మార్లు కనబడుతున్నటువంటి ఒక పదం, దట్ ఈస్ ద విజ్డమ్, అది జ్ఞానము అనే మాట. అయితే దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఎందుకు సొలొమోను రాజు ఈ సామెతలు రచించాడు అంటే, 2వ వచనంలో తన అభిప్రాయాన్ని తను వెల్లడిపరుస్తున్నాడు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నందుటకు, అనగా సరైనటువంటి జ్ఞానం లేని వారికి చక్కటి బుద్ధి కలిగించేదానికి, యవనస్తులకు తెలివి వివేచన పుట్టించేదానికి తగినటువంటి సామెతలు. ఒక డివైన్ కౌన్సిల్ అన్నమాట. జ్ఞానం కలిగిన వాడు పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. వివేకం కలిగిన వాడు చెబుతున్న అంశాలని ఆలకించి తన జీవితాన్ని నీతిగా యథార్థంగా మలుచుకుంటాడు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ జ్ఞానం అనేది, ఇది పుస్తకానికి సంబంధించిన జ్ఞానం కాదు, లేదా ఈ లోకానికి సంబంధించినటువంటి జ్ఞానం కాదు. ఇదొక డివైన్ విజ్డమ్, దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం. దీన్నే దైవిక జ్ఞానము అంటారు. లోక సంబంధమైన జ్ఞానము దేవుని తెలుసుకునేదానికి, దేవుని వెతికేదానికి, అనుసరించేదానికి పనికిరాదు. కానీ దైవిక జ్ఞానము అటు దేవుని అనుసరించేదానికి, అలాగే ఈ లోకంలో సత్ప్రవర్తన కలిగి జీవించేదానికి, రెండిటికీ ఉపయోగపడుతుంది. లోక సంబంధమైనటువంటి మేధస్సు జ్ఞానం కలిగినటువంటి ఎంతోమంది మనం చూస్తున్నాం. ఎన్నో కుటుంబాలను చూస్తున్నాం. వారు తమ చిన్న కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నారు, కానీ వారి జ్ఞానంతో లోకంలో ఎంతో వాళ్ళు సాధించగలుగుతున్నారు. అయితే ఒక పేదవాడు, వాడు కేవలం కూలి పని చేసుకునేవాడైనప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం బట్టి కలిగిన జ్ఞానంతో కాపురం చేస్తూ తన ఇంటిని చక్కగా నిర్మించుకోగలుగుతున్నాడు. ఈ సామెతల మొదటి అధ్యాయంలో 20వ వచనాన్ని మీరు గమనిస్తే, ఏ కాల్ ఆఫ్ విజ్డమ్ ఆర్ విజ్డమ్ కాల్స్, జ్ఞానము మనుషుల్ని పిలవడం మనకు కనబడుతుంది. వీధులలో కేకలు వేస్తూ సంత వీధులలో బిగ్గరగా పలుకుతుందట. అలాగే పురద్వారముల్లోనూ పట్టణముల్లోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియపరుస్తుంది. ఇదిగో మనుషులతో మాట్లాడుతూ, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండగోరుతారు, జ్ఞానం లేని వారిని అపహాసకులారా అంటుంది. మీరు ఎన్నాళ్ళు అపహాసం చేయొచ్చు ఆనందిస్తారు, బుద్ధిహీనత కలిగిన మీరు ఎన్నాళ్ళు జ్ఞానాన్ని అసహించుకుంటారు. లోక సంబంధమైనటువంటి జ్ఞానానికి, దైవిక జ్ఞానానికి ఒక వ్యత్యాసాన్ని మీరు గమనించండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు మీరు చదవగలిగితే మీకు అక్కడ క్యారెక్టర్ ఆఫ్ విజ్డమ్ అంటే జ్ఞానం యొక్క గుణగణాలు కనబడతాయి. ఉదాహరణకి, నా నోరు సత్యమైన మాటలు పలుకునని, దుష్టత్వము నా పెదవులకు అసహ్యమని, ఇదిగో నా నోటికి మూర్ఖత అయినను కుటిలత అయినను రానివ్వనని, నా నోటి మాటలన్నీ నీతి గలవని. ఈ అంశాలన్నీ కూడా గుణగణాలు అన్నమాట. లోకంలో లోకరీతిగా జ్ఞాని అయిన వాడు ఖచ్చితంగా గుణవంతుడు అయి ఉండాల్సిన అవసరం లేదు. అయితే పైనుండి వచ్చు జ్ఞానం సంపాదించిన వాడు తనలో ఆ దైవికమైన జ్ఞానం ఉంది అని చెప్పేదానికి ఇదిగో ఇలాంటి గుణగణాల్ని కలిగి ఉంటాడు. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు 23వ వచనంలో, ఈ సామెతల మొదటి అధ్యాయంలో, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించేదను, నా ఉపదేశమును మీకు తెలిపేదను. ఈ మాటను బట్టి జ్ఞానయుక్తంగా ప్రవర్తించేదానికి దేవుని ఆత్మకు సంబంధం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, ఎవడైనా మీరు దప్పికొని ఉన్నాడా, ఇదిగో నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. వారికి తాను ఇవ్వబోతున్న లేదా వారు పొందబోతున్న ఆత్మను గురించి ఇలాగ మాట్లాడుతూ వచ్చాడట. సాధారణమైన జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి ఆత్మపూర్ణులకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇది. నా వైపు తిరుగుడి అని దేవుడు పిలుస్తున్న, హెచ్చరిక చేస్తున్న, వినని మనసులకు సంబంధించినటువంటి అనుభవాలు ఈ మొదటి అధ్యాయంలో 24వ వచనం నుండి 33 వచనాల వరకు రాయబడ్డాయి. ఇదిగో వారు దేవుని మాటకు లోబడకుండా తిరస్కరిస్తున్నారు. వారి తట్టు దేవుడు చేయి చాపగా వారు లక్ష్యం ఉంచడం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా అన్నటువంటి ఉద్దేశమే వారికి లేదు. వారు దేవుని యొక్క ఆలోచన విననొల్లకపోయిరి. ఇలాగ దేవుని యందు భయభక్తులు ఉండుట ఇష్టం లేకుండా జ్ఞానాన్ని అసహించుకొని
ఆలోచనను వినడంలోని వారి యొక్క అవుట్కమ్ చూడండి, వాళ్ళ జీవితంలో రిజల్ట్ చూడండి. అటివారి జీవితంలో భయం కలిగినప్పుడు లేదా ఏదైనా ఆపద వారి మీదకి వచ్చినప్పుడు, కష్టములు దుఃఖములు వారు ఉన్నప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వారికి కనబడకుందును. ఇదిగో యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనడి. భక్తిహీనులు తమ మార్గమును మార్చుకొని దుష్టులు తమ తలంపులను విడిచిపెట్టి యెహోవా వైపు తిరిగినడల ఇదిగో ఆయన వారి యందు జాలి పడతాడు, వారిని క్షమిస్తాడు. మీరు యోబు గ్రంథం 26వ అధ్యాయంలో కూడా తనకున్న అవకాశాలన్నీ చేజార్చుకొని దేవుని తిరస్కరించి భయభక్తులు లేకుండా జీవించేవాడు ఆపత్కాలంలో మొరపెడుతున్నప్పుడు 9-10 వచనాలు అంటాడు, వానికి బాధ కలుగున్నప్పుడు, ఎవరికి? భక్తిహీనునికి ఆధారం ఏది అంటూ వానికి బాధ కలుగున్నప్పుడు దేవుడు వాని మొర వినునా, వాడు శక్తిని యందు ఆనందించునా, వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయునా. ప్రార్థించేటువంటి విశ్వాసము ధైర్యం వానికి కలుగుతుందా? ప్రార్థించినా వాని ప్రార్థనకు జవాబు దొరుకుతుందా? అయితే ఇక అధ్యాయం ముగింపుగా తన ఉపదేశం ఆలకించేవాడు, ఆయన పిలువగా ఆయనకు లోబడేవాడి అనుభవం గురించి మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనం 33వ వచనంలో, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఏలియన్గా వాడు దేవుని ఆశ్రయించాడు కనుక వాని హృదయము స్థిరముగా ఉంటుందట. కీర్తన 112వ అధ్యాయంలో 7వ వచనంలో, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. యెషయా చెప్పినట్టుగా విశ్వసించేవాడు కలవరపడడు. హల్లెలూయా. ఇదిగో అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో చెప్పినట్టుగా క్రీస్తే ప్రభువే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యాడు. దేవుడు మేము దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.